పవన్ కు అన్నయ్య అంతలోకువయ్యాడా? టాలీవుడ్లో మెగా హీరోల సినిమా ఫంక్షన్ అంటే సంచలనమే. వారి మధ్య విభేదాలు ఎలా ఉన్నాయో మీడియాలో ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ అవుతోంది. అయితే మా మధ్య ఏ గొడవలు లేవు అని చెప్పిన మెగా బ్రదర్స్ గత కొంతకాలంగా ఆ మాట కూడా చెప్పడం లేదు. ప్రతి మెగా ఫంక్షన్కి పవన్ వస్తాడు అని చెప్పేవాళ్ళు తర్వాత పవర్ స్టార్ రాకపోవడం, ఎవరో ఒకరు ఆ విషయాన్ని కవర్ చేయడం మామూలైపోయింది. ధృవ, ఖైదీ నెంబర్ 150 సినిమాల ఫంక్షన్కి కూడా పవన్ వస్తాడు అని కొన్ని వార్తలు వినిపించినా రాడు అని 90% మంది ఫిక్స్ అయిపోయారు. అనుకున్నట్టే పవర్ స్టార్ ఆ ఫంక్షన్కి దూరంగానే ఉన్నాడు. మెగా టీం కూడా ఈసారి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించకపోగా రాకపోవడమే మంచిది అన్నట్టు ప్రవర్తించారు. మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్కి మధ్య దూరం పెరిగిందనేది ఇప్పుడు అందరికీ తెలిసినా పైకి మాత్రం అనటం లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మెగా విభేదాల విషయం తెర మీదకి రానుంది. తాజాగా కాటమరాయుడుగా పవన్ వస్తున్న సమయంలో జరగబోయే ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి చిరు కూడా వస్తాడా అన్న విషయం మీద కొన్ని చర్చలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఆ విషయం కూడా స్పష్టమైనట్టే కనిపిస్తోంది. చిరు కాటమరాయుడు వేదిక మీదకు రావడం లేదు. అసలు చిరు కోసం ఇన్విటేషన్ వెళ్లలేదంటూ సమాచారం. ఈవెంట్లో కేవలం కాటమరాయుడు బృందం మాత్రమే పాల్గొంటుందట. పవన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని కాటమరాయుడు ఫంక్షన్లో చిన్న సెలబ్రేషన్ ఉంటుందట. ఇందుకోసమే చిరంజీవిని పిలుస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈసారి అన్నయ్యని పిలవడానికి పవన్ ఎలాంటి అటెంప్ట్ చేసినట్లు లేదు. 20 ఏళ్ల వేడుకని ఆర్భాటంగా చేయొద్దని, సింపుల్గా చేయమని పవన్ చెప్పారట. ఈ నెల 18న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. అతిథిగా ప్రస్తుతానికి మెగాస్టార్ రామ్ చరణ్ రావడం మాత్రం కన్ఫర్మ్ అయ్యింది. రావచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంలో కూడా పక్కా క్లారిటీ అయితే లేదు. ఫ్యాన్స్ మధ్య విభేదాలు ముదిరి శృతి మించి రోడ్డుకెక్కడంతో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని మెగా కాంపౌండ్ భావిస్తోందని, ఈసారి ఎక్కడ అవకాశం వచ్చినా తామంతా ఒక్కటే అనే సంకేతాలు ఫ్యాన్స్లోకి చేరవేయాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాలన్న నిర్ణయం తీసుకున్నారు అని చెప్పుకుంటున్నారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ ప్రాంగణంలో కాకుండా శిల్పకళా వేదికలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా గాసిప్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.